హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక అద్భుతమైన వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే మన ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ సూర్య భగవానుడిని రథసప్తమి నాడు ఏ విధంగా పూజించాలి, పాలు ఎలా పొంగించాలి, ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన పరమాన్నాన్ని ఎలా తయారు చేయాలి, చిక్కుడుగాయల రథాన్ని ఎలా తయారు చేయాలి, రథం ముగ్గులు ఎలా వేయాలి, ఈ రోజు ముఖ్యంగా వెలిగించవలసిన గోధుమల దీపాన్ని ఎలా పెట్టాలి, అసలు ఈ రథసప్తమి పూజ ఎక్కడ చేయాలి, ఎవరు చేయాలి, అసలు ఈ రథసప్తమి 2026 సంవత్సరంలో చాలా విశేషంగా రాబోతుందండి. ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన ఆదివారం రావడమే చాలా విశేషం. అయితే అది ఏ రోజు వచ్చింది, ఈ రోజు మిస్ అయిన వారు మళ్ళీ ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలి, అనేక విషయాల గురించి ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి. వీడియో అనేది చాలా డీటెయిల్డ్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పబోతున్నానండి. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ ఒక్క వీడియో చాలండి మీకు అన్ని విషయాలు కూడా అర్థం అవడానికి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడటానికి అయితే ప్రయత్నించండి. అయితే వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడటానికి అయితే ట్రై చేయండి. వీడియోని చూసే ముందు ఒక్క లైక్ అయితే చేయండి. మీరు చేసే ఈ లైక్ మరికొందరికి ఈ వీడియోని రికమెండ్ చేస్తుందండి. మీ వల్ల వాళ్ళు కూడా పూజా విధానాన్ని తెలుసుకోగలుగుతారు. అందుకని వీడియోని లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చిందని అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మాఘమాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలలో ఈ రథసప్తమి ఒకటండి. ఈ రోజే సూర్య భగవానుడు పుట్టారని అంటారండి. అందుకని దీన్ని సూర్య జయంతి అని కూడా అంటారు. ఈ సప్తమి నాడే స్వామివారు రథాన్ని ఎక్కి తన కిరణాలను మొట్టమొదటిసారిగా భూమి మీదకి ప్రసరింపజేశారు. అందుకనే దీన్ని రథ సప్తమి అని అంటారు. సూర్య భగవానుడు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తారు కాబట్టి అందుకని దీన్ని రథ ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. ఎవరు ఎలా పిలుచుకున్నప్పటికీ కూడా ఈ రథ సప్తమి నాడు ఆ సూర్య భగవానుని పూజించడం వలన 7 జన్మలలో చేసిన పాపాలు, 7 రకాల రోగాలు, బాధలు అన్నీ కూడా తొలగి ఆ స్వామివారి కటాక్షం కలిగి సంపూర్ణ ఆరోగ్యం పొంది సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులుతూగుతారు. అయితే ఇంతటి విశేషమైనటువంటి ఈ రథసప్తమి ఈ 2026 సంవత్సరంలో ఏ రోజు వచ్చిందంటే జనవరి 25వ తేదీన ఆదివారం రాబోతుంది. ఇంకా ఈ రోజు తిథి సప్తమి తిథి. ఈ సప్తమి తిథి జనవరి 24వ తేదీన రాత్రి 11 గంటలకు ప్రారంభమై జనవరి 25వ తేదీన రాత్రి 9 గంటల 10 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రథసప్తమి రోజున పూజ చేయడానికి ముందుగా కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకోవాలండి. అవి ఏంటనేది ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే ఈ రథసప్తమి రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి తలాంటి స్నానం చేయాలండి. 7 జిల్లేడు ఆకులు, 7 రేగుపళ్ళు శిరస్సు పైన పెట్టుకొని స్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వలన 7 రకాల రోగాలు, 7 జన్మలలో చేసిన పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయని అంటారండి. సూర్యుడు ఉదయించక ముందే ఈ స్నానం అనేది పూర్తి చేయాలి. అయితే ఈ రోజు మనకి సూర్యోదయం ఎప్పుడు జరుగుతుందంటే ఉదయం 6:38 నిమిషాలకు సూర్యోదయం అవుతుంది. ఈ సమయానికల్లా స్నానాలన్నీ పూర్తి చేసుకొని సూర్యుడు ఉదయించే సమయానికి స్వామివారికి అర్ఘ్యాన్ని సమర్పించి సూర్య నమస్కారాలు చేసుకోవాలి. స్వామివారికి అర్ఘ్యం ఎలా సమర్పించాలంటే ఒక రాగి చెంబు అయితే తీసుకోవాలండి. రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ తీసుకోవాలి. దానికి నిండుగా నీళ్లు వేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు, కుంకుమ, ఎర్ర చందనం ఉంటే వేసుకోండి, లేదంటే మామూలు చందనం వేసుకున్నా పర్వాలేదు. తర్వాత ఎరుపు అక్షింతలు, ఎర్రని పువ్వులు, అలాగే కొద్దిగా బెల్లం వేసి ఇలా 2 చేతులతో పట్టుకొని స్వామివారికి ఎదురుగా అంటే తూర్పు దిక్కున స్వామివారికి చూపిస్తూ ఈ విధంగా పైకి ఎత్తి ఆ స్వామివారికి కొద్దిగా నీటిని 3 సార్లు సమర్పించాలండి. ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః అనే మంత్రాలు చదువుకుంటూ స్వామివారికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా స్వామివారికి నీటిని సమర్పించేటప్పుడు ఈ నీళ్లు మీరు మొక్కల్లో వేయొచ్చు, లేదంటే ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో వేయొచ్చు. లేకపోతే ఈ అర్ఘ్యం అనేది ఆడవారు, మగవారు, చిన్నవారు, పెద్దవారు, ముసలివారు ఎవరైనా సరే సమర్పించవచ్చు. ఇలా స్వామివారికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత మోకాళ్ళ పైన ఆ స్వామివారికి సూర్య నమస్కారాలు చేసుకోవాలి. అయితే ఈ అర్ఘ్యం అనేది సూర్యోదయ సమయానికి చేయొచ్చు, లేదంటే మనం రథసప్తమి పూజ అయిన తర్వాత అయినా సరే స్వామివారికి ఈ అర్ఘ్యం అనేది సమర్పించవచ్చు. అయితే సూర్యుడు ఉదయించిన తర్వాత మాత్రమే స్వామివారికి ఈ అర్ఘ్యం అనేది సమర్పించాలండి. ఇలా ప్రతిరోజు కూడా స్వామివారికి అర్ఘ్యం సమర్పిస్తే చాలా చాలా మంచిదండి. లేదంటే ఈ రథసప్తమి రోజు అయినా సరే స్వామివారికి తప్పనిసరిగా అర్ఘ్యాన్ని అయితే సమర్పించండి. ఆ తర్వాత మనం ఇంట్లో పాలు పొంగించాలండి. ఈ రోజున తప్పనిసరిగా పాలు పొంగించడం వలన మన ఇంట్లో సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు కూడా అలానే పొంగి పొరులుతాయని అర్థం.
అందుకని ఈ రోజున తప్పనిసరిగా పాలు పొంగించి ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన పరమాన్నాన్ని తయారు చేయాలండి. అయితే ఇప్పుడు ఈ పరమాన్నం ఎలా తయారు చేయాలి, పాలు ఎలా పొంగించాలి అనేవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తానండి. దానికోసం ఇలా ఏదైనా ఇత్తడి గిన్నె ఏదైనా ఉంటే తీసుకోండి, లేదంటే కొత్త గిన్నె అయినా సరే ఉంటే తీసుకోండి. ఒకవేళ ఇత్తడి గిన్నె లేకపోతే స్టీల్ గిన్నె అయినా సరే తీసుకోవచ్చు. తీసుకున్న గిన్నెకి ఇలా చుట్టూ పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోండి. ఆ తర్వాత ఈ గిన్నెలో పాలు వేసుకోవాలండి. అది కూడా ఆవు పాలు తీసుకుంటే చాలా మంచిదండి. మీకు ఆవు పాలు దొరికితే తీసుకోండి, లేదంటే మీకు ఏ పాలు దొరికితే ఆ పాలు తీసుకోండి. ఇప్పుడు ఈ పాలుని పొంగించాలండి. దానికోసం ముందుగా దాలిని తయారు చేసుకుంటారండి. దాలి అంటే ఆవు పిడకలతో తయారు చేసినటువంటి పొయ్యిని సిద్ధం చేసుకొని దానిపైన ఈ పాలునైతే పొంగిస్తారు. అది కూడా ఆరు బయట సూర్యకిరణాలు పడే చోట ఈ పాలునైతే పొంగిస్తారండి. మీకు అవకాశం ఉంటే అలానే చేసుకోండి. అవకాశం లేని వారు మనం ఇంట్లోనే మన స్టవ్ పైనే మనం ఈ పాలునైతే పొంగించవచ్చు. అయితే ముందుగా ఈ స్టవ్ పైన ఆవు పిడకలు పెట్టి కర్పూరంతో ఈ పిడకల్ని వెలిగించి తర్వాత స్టవ్ని వెలిగించి ముందుగా అగ్నిదేవుడికి దండం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పాలుని స్టవ్ మీద పెట్టాలండి. కొద్దిసేపటికి ఈ పాలన్నీ కూడా బాగా మరిగి పాలు పొంగొస్తాయండి. పొంగే పాలుని ఓదడం కానీ పాలు పొంగిపోతున్నాయి అని అనడం కానీ అస్సలు చేయకూడదండి. పాలు ఎటువైపైనా సరే పొంగొచ్చండి. ఇటువైపు పొంగాలి అటువైపు పొంగకూడదు అలాంటి డౌట్స్ ఏమీ పెట్టుకోకండి. ఇలా పాలు 3 సార్లు పొంగిన తర్వాత ఈ పాలలో బియ్యం వేసుకోవాలి. అయితే ఈ బియ్యం కడగకూడదండి. ఈ బియ్యంలో కొద్దిగా నెయ్యి వేసి ఈ నెయ్యినే బియ్యాన్ని అంతటికీ కూడా పట్టించాలి. అలా అయితే ఈ బియ్యం శుద్ధి అయిపోయినట్లే. ఇప్పుడు ఈ బియ్యాన్ని మీ ఇంట్లో ఉన్న సభ్యులందరూ కూడా 3 గుప్పెట్లు వేయాలండి. కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఎవరైనా ఇంట్లో వాళ్ళు మిస్ అయినట్లయితే వారి పేరు చెప్పి మీరే వేసేయవచ్చు. ఇంకా లాస్ట్ ఉన్న బియ్యం మొత్తం పాలల్లో వేసేసి ఆ తర్వాత కొద్దిసేపటికి ఈ బియ్యం మెత్తగా అన్నంలాగా ఉడికిపోతుందండి. మధ్య మధ్యలో నీళ్లు పడతాయంటే నీళ్లు వేసుకోవచ్చు, పర్వాలేదు. ఈ అన్నం మెత్తగా ఉడికిందో లేదో చూడటానికి గరిటె మాత్రం పెట్టకూడదండి, చెరుగ్గడ మాత్రమే పెట్టాలి. ఒక చెరుగ్గడ తెచ్చుకొని ముందు రోజే 2 ముక్కలు చేసుకొని ఉంచుకుంటే నెక్స్ట్ డే పరమాన్నంలో ఈ చెరుగ్గడ పెట్టుకొని మీరు స్వామివారికి వడ్డించడానికి కూడా ఈ చెరుగ్గడని ఉపయోగిస్తామండి. గరిటె అసలు పెట్టకూడదు. అన్నం ఉడికిన తర్వాత ఎంత బెల్లం సరిపోతుందో చూసుకొని బెల్లం తురిమి వేసేసుకోండి. బెల్లం కరిగిన తర్వాత దీంట్లో కొద్దిగా నెయ్యి వేస్తే ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన పరమాన్నం రెడీ అయిపోయినట్లేనండి. ఇక్కడ ఒక విషయం అండి, ఈ పరమాన్నంలో డ్రై ఫ్రూట్స్ అంటే కాజు కానీ బాదం కానీ కిస్మిస్ కానీ ఇలాంటివి ఏమి కూడా వేయకూడదండి. ఎందుకంటే ఆ స్వామివారికి దంతాలు లేవని స్వామివారు తినలేరని, అందుకని ఇవేమి వెయ్యరండి. పాలు బెల్లం బియ్యంతో మాత్రమే ఈ పరమాన్నం తయారు చేయాలి. ఈ విధంగా తయారు చేసుకున్న పరమాన్నాన్ని నేరుగా తీసుకొని వెళ్ళి స్వామివారి పూజలో ఈ గిన్నెతో పాటే పెట్టేసుకోవాలండి. తర్వాత స్వామివారికి నైవేద్యం ఎలా నివేదన చేయాలి అనేవన్నీ కూడా చూపిస్తాను. దానికన్నా ముందుగా ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన చిక్కుడుగాయల రథాన్ని అయితే తయారు చేసుకోవాలండి. ఈ రథం అయితే తప్పనిసరిగా పూజలో పెట్టుకోవాలండి. దానికోసమే నేను ఇక్కడ చిక్కుడుగాయలు అయితే తీసుకున్నాను. ఈ చిక్కుడుగాయలు చిన్నవైనా పెద్దవైనా ఏవైనా సరే తీసుకోవచ్చండి. పిక్క పట్టింది అయితే కాస్త స్టిఫ్గా ఉంటుంది. స్వామివారి రథానికి 7 గుర్రాలు ఉంటాయండి. అందుకని ఇక్కడ మనం కూడా 7 చిక్కుడుకాయలు అయితే తీసుకోవాలి. అలాగే ఈ రథం అటాచ్ చేయడానికి పొలాలు తీసుకోవాలండి. అది కూడా కొత్త చీపురు పొలాలు తీసుకోవాలి. కొబ్బరి చీపురు ఉంటుంది కదండి, అది కొత్తది కొని తెచ్చుకోండి. మనం ఇంట్లో ఉన్నది మాత్రం అసలు మనం దీనికి వాడకూడదు, కొత్తది మాత్రమే ఉపయోగించాలి. ఒక 8 పొల్లలు సమానంగా విరుపుకుంటే మనం ఈ రథాన్ని చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మీరు రథాన్ని అయితే తయారు చేసేసుకోవచ్చు. ఈరోజు స్వామివారికి చిక్కుడు కాయలతో రథాన్ని, చిక్కుడు ఆకులలో ప్రసాదాన్ని, చిక్కుడు పువ్వులతో స్వామివారికి పూజని చేస్తారండి. ఈ రథానికి పైన గోపురంలా పెట్టుకోవడానికి 3 చిక్కుడుకాయలు తీసుకొని ఇలా 3 కూడా దారంతో కట్టేసుకున్నానండి. దారంతో కట్టేసుకోవచ్చు, లేదంటే ఒక చిన్న పుల్ల తీసుకొని ఈ 3 చిక్కుడుకాయలకి పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా ఈ 3 చిక్కుడుకాయలని కూడా ఈ రథానికి అటాచ్ చేసేసుకుంటే మనకి చిక్కుడుకాయల రథం అయితే రెడీ అయిపోయినట్లే. ఇంకా తర్వాత స్వామివారి పూజలో అత్యంత ముఖ్యమైనది స్వామివారి రథం అయితే వెయ్యాలండి. అది కూడా మనం బియ్యం పిండితో వెయ్యాలి. అది ఎలా వెయ్యాలో చూపిస్తాను. ముందుగా మనం స్వామివారి పూజ అనేది ఆరు బయట అంటే ఇంటి బయటే చేయాలండి, ఇంటి లోపల చేయకూడదు. ఎందుకంటే స్వామివారు బయటే ఉంటారు కాబట్టి. అందుకని స్వామివారి కిరణాలు పడే చోట కానీ తులసి కోట దగ్గర కానీ చేసుకోవచ్చండి. తులసి కోట లేకపోయినట్లయితే ఏమీ పర్వాలేదండి. స్వామివారి కిరణాలు ఎక్కడైతే పడుతున్నాయో అక్కడ తూర్పు ముఖంగా ఆ స్వామివారికి ఎదురుగా కూర్చొని మీరు చేసే పూజ అంతా కూడా ఆ స్వామివారికి సమర్పించవచ్చండి. అందుకని ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా ఎండ పడే చోట చక్కగా ఈ పూజ అనేది చేసుకోవచ్చు. ముందుగా ఆ స్వామివారికి పూజ చేసుకోవడం కోసం పసుపు కానీ లేదా
లేదంటే జేగూరు ఎర్రమట్టి అంటారు కదా, దాన్నైనా సరే ఈ విధంగా రాసి దానిపైన చక్కగా రథం ముగ్గులు అయితే వేసుకోవాలండి. స్వామివారి రథానికి ఒక్క చక్రం ఉంటుందని అంటారు, అందుకని ఒక్క చక్రం మాత్రమే వేయాలి. ఇంకా ముగ్గు రథం తాలూకా ముగ్గు ఎలా వేసుకున్నా పర్వాలేదండి, మీకు వచ్చిన విధంగా వేసుకోవచ్చు. ఇంక ఈ రథం ముగ్గులోనే సూర్య భగవాను కూడా వేసుకున్నట్లయితే ఆ స్వామివారు నేలపైకే దిగి వచ్చారా అన్నట్టుగా ఉంటుందండి. ఈ విధంగా రథం ముగ్గు మీరు నేలపైన వేసుకోవచ్చు, లేదంటే పీఠం పెట్టుకొని పీట పైన కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 రథం ముగ్గులు అయితే వేసుకుంటున్నాను. మాకు తులసి కోట ఉంది కాబట్టి ఈ విధంగా తులసి కోటను కూడా ఒక పక్కగా పెట్టుకుంటున్నాను. ఇంక తర్వాత ఇంకా ఆ సూర్య భగవాను కూడా పీట పైన కానీ లేదంటే గోడ పైన కానీ వేసి ఆ సూర్య భగవానుడికి నేరుగా పూజిస్తున్నాం అన్నట్టుగా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక చెక్క పైన అయితే స్వామివారిని అయితే వేసుకున్నాను. ఇలానే వేసుకోవాలని ఏమీ లేదండి, ఎవరు ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు వేసుకుంటారు. స్వామివారు మనకి ప్రత్యక్షంగానే ఉంటారు కాబట్టి మీరు నేరుగా పూజ చేసుకున్నా పర్వాలేదు, కానీ తప్పనిసరిగా రథం ముగ్గు అయితే వేసుకోండి. ఈ ఏర్పాట్లన్నీ కూడా పూజకి ముందుగానే చేసుకోవాలండి. నేనైతే రథం ముగ్గుతో సహా పీఠాన్ని అయితే సిద్ధం చేసేసుకున్నానండి. ఇప్పుడు ఈ పీఠం పైన పెట్టవలసిన పూజా సామాగ్రి ఏమిటి, పూజ ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. అయితే ముందుగా నేను ఇక్కడ పీఠం పైన ఒక తెల్ల జిల్లేడు ఆకు ఒకటి పెట్టుకుంటున్నానండి. దాంట్లో కొద్దిగా గోధుమలు వేసుకుంటున్నాను. ఈ గోధుమలు ఒక గుప్పుడు వేసుకుంటే చాలండి. దీనిపైన కొద్దిగా పసుపు కుంకుమలు అయితే ఉంచండి. ఇప్పుడు దీనిపైన సూర్య భగవానుడి ఫోటోని అయితే పెట్టుకుంటున్నాను. ఆ సూర్య భగవానుడి ఫోటో మన ఇంట్లో ఉంటే చాలా చాలా మంచిదండి. ఆ స్వామివారు ఎంత ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉంటారో అంతే కాంతి మన ఇంట్లో కూడా ఉంటుందని అర్థం. అందుకని స్వామివారి ఫోటోని మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. అయితే స్వామివారికి చేసే పూజ ఉదయం వేళల్లో మాత్రమే చేస్తామండి, సాయంత్రం వేళల్లో చెయ్యము, ఉదయం వేళల్లో మాత్రమే చేయాలి. అయితే పూజా సమయాలన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. ఇంకా స్వామివారి ఫేసులు అయితే ఉంటాయి కదండి, అవైనా సరే మీరు పూజలో పెట్టుకొని పూజను అయితే చేసుకోవచ్చు. ఇంకా శంకు చక్రాలతో కూడా నేను ఇలా అందంగా అలంకరించుకున్నాను. ఇంకా స్వామివారి రథానికి జెండా ఉంటుందండి, ఈ జెండాను కూడా నేను జిల్లేడు ఆకుతోటి తయారు చేశాను. స్వామివారికి ఎర్రని పువ్వులు అంటే చాలా ఇష్టం అండి, అందుకని స్వామివారిని ఎర్రని పువ్వులతో అలంకరించడానికి ప్రయత్నించండి. అలాగే స్వామివారి పూజలో చెరుకు గడలను కూడా పెట్టుకుంటామండి, మీ దగ్గర ఉంటే తప్పనిసరిగా చెరుకు గడలను కూడా పెట్టుకోండి. ఇంకా ఇక్కడ నేను ఒక ప్లేట్లో గోధుమలు వేసుకున్నానండి. ఆ స్వామివారికి ఎంత ఇష్టమైనవి గోధుమలండి, అందుకని ఇలా ప్లేట్లో కానీ లేదంటే జిల్లేడు ఆకుల్లో కానీ మీరు ఈ గోధుమలు అయితే వేసుకోండి. ఈ గోధుమల పైన కూడా కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి మనం ముందుగా తయారు చేసుకున్న చిక్కుడుకాయల రథాన్ని అయితే దీనిపైన పెట్టుకుంటున్నాను. స్వామివారి రథం అయితే పెట్టుకున్నామండి, మరి ఈ స్వామివారిని కూడా పెట్టుకోవాలి కదా. నా దగ్గర స్వామివారి చిన్న ఫేస్ అయితే ఉందండి, దీన్నే నేను ఇలా తమలపాకుల్లో పెట్టుకొని ఇలా రథం లోపలైతే పెట్టుకున్నాను. ఒకవేళ ఇలాంటి ఫేస్ మా దగ్గర లేదండి అనుకుంటే ఈ విధంగా తమలపాకు పైన స్వామివారి ఫేస్ వేసి మీరు ఆ తమలపాకుని నేరుగా ఆ రథంలో పెట్టుకోవచ్చు. ఇంతేనండి, ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. అయితే నా దగ్గర స్వామివారి విగ్రహం కూడా ఉందండి, అందుకని నేను స్వామివారి విగ్రహాన్ని కూడా ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చండి, లేకపోయినా పర్వాలేదు. ఈ రథసప్తమి నాడు స్వామివారికి పూజ చేయడం వీలు పడని వారు ఈ మాఘమాసంలో ఏ ఆదివారమైనా సరే స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చండి. మనకి మొదటి ఆదివారమే రథసప్తమి అయితే వస్తుందండి. ఇంకా 3 ఆదివారాలు అయితే ఉన్నాయి. ఈ 3 ఆదివారాల్లో మీకు కుదిరినప్పుడు చక్కగా ఈ రథసప్తమి పూజ అనేది చేసుకోవచ్చు. రథసప్తమి పూజ చేసుకున్నా సరే మిగిలిన ఆదివారాల్లో మీరు సింపుల్గా ఆ స్వామివారిని పూజించవచ్చు. ఈ పూజ ఎప్పుడు చేయలేదండి, మరి కొత్తగా స్టార్ట్ చేయవచ్చా అంటే ఎవరైనా సరే చేసుకోవచ్చండి. కొత్తగా స్టార్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ చేసుకున్న వారైనా సరే చేసుకోవచ్చు. ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆ సూర్య భగవానుడిని పూజించడం వలన సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందండి. సూర్య భగవానుడికి పూజ మనం ఆరు బయట సూర్యకిరణాలు పడే చోట చేస్తాం కదండి. అయితే సూర్య భగవానుడిని పూజించడానికి ముందుగానే వినాయకుడిని కూడా పూజించాల్సి ఉంటుందండి. అందుకనే వినాయకుడిని కూడా మనం పూజలో పెట్టుకోవాలి. అది పసుపు వినాయకుడినైనా లేదంటే వినాయకుడి విగ్రహం ఉన్న ఏది ఉన్నా సరే పూజలో తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇంకా తర్వాత సూర్య భగవానుడికి ఎంత ఇష్టమైన గోధుమల దీపారాధన ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం ఇక్కడ ఒక ఎత్తడి ప్లేట్ ఒకటి తీసుకున్నానండి. ఇప్పుడు తెల్ల జిల్లేడు ఆకులు 7 తీసుకోవాలి. ఒకవేళ తెల్ల జిల్లేడు ఆకులు మాకు దొరకవండి అని అనుకునేవారైతే తమలపాకులు తీసుకోండి. ఇలా చుట్టూ కూడా ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మధ్యలో కొద్దిగా పసుపు కుంకుమలు అలాగే స్వామివారికి ఎంత ఇష్టమైన ఎరుపు అక్షింతలు ఉంచి దీనిపైన 3 దోశలు కానీ లేదంటే 3 పిడికిళ్ళు కానీ గోధుమలు వేసుకోవాలి. ఈ గోధుమల పైన కూడా కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు దీనిపైన ఒక మట్టి ప్రమిద ఒకటి పెట్టుకోవాలండి. 2 ప్రమిదలు తీసుకున్నట్లయితే ఒక ప్రమిద మీద ఇంకొకటి పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి చందనం కుంకుమలతో బొట్లు పెట్టి ఇప్పుడు దీంట్లో ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వేయండి, లేదంటే మీరు పూజకు వాడే ఏ నూనె అయినా సరే వేసి స్వామివారికి ఎంత ఇష్టమైన ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. నేను ఇక్కడ ఎరుపు ఒత్తులు
ఒత్తులు తీసుకున్నాను. అయితే ఇవన్నీ తీసుకోవాలంటే 7 ఒత్తులు తీసుకోవాలండి. ఇవన్నీ కూడా కలిపి ఒక జ్యోతి వెలిగేటట్టు పెట్టుకోవచ్చు. ఇలా స్వామివారికి గోధుమల దీపారాధన చేయడం వలన మన జాతకంలో ఉండే ఎలాంటి దోషాలున్నా ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా అన్నీ కూడా తొలగిపోతాయండి. అయితే ఈ దీపారాధన ఎవరైనా సరే చేయొచ్చండి. దీనికి ఆచారం అది ఏమీ లేదు, ఎవరైనా సరే చేయొచ్చు. దీపం కొండెక్కిన తర్వాత ఈ ఆకులు మీరు ఎక్కడైనా చెట్ల మొదట్లో వేసేయండి. ఇంకా ఈ గోధుమలు వచ్చేసి కాస్త నానబెట్టి ఉడికించి ఏదైనా ఆవుకి పెట్టేయండి. ఇంకా దీనిపైన ఉండే ప్రమిదలు మళ్ళీ మనం పూజలో వాడుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇంకా స్వామివారిని ఉంచుకున్న గోధుమలు మనం ఇంట్లో వాడుకోవాలనుకుంటే మీరు వాడుకోవచ్చండి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న పీట పైన స్వామివారి రథం ముగ్గు అయితే వేసుకున్నానండి. అయితే నేను ఆల్రెడీ ఇలా ఫ్లోర్ పైన రథం ముగ్గు అయితే వేశాను కదండి. అయితే ఇలా 2 వేసుకోవాలని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. వేయనవసరం లేదండి, ఒక్కటి వేసుకున్నా పర్వాలేదు. ఇంకా తులసి కోటను కూడా ఇలా పువ్వులతో అందంగా అలంకరించుకుంటున్నానండి. స్వామివారికి మనం తయారు చేసుకున్న పరమాన్నాన్ని కూడా ఇలా గిన్నెతో తీసుకుని వచ్చి నేరుగా స్వామివారికి సమర్పించాలండి. ఇంకా దీపారాధన కోసం ఆవు నెయ్యి ఉంటే వాడండి, లేదంటే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేయండి. ఎర్రని ఒత్తులతో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి, లేదంటే తెలుపు ఒత్తులతో అయినా సరే దీపారాధన చేయవచ్చు. అయితే ఈ పూజ అనేది మనం బయట చేస్తాం కాబట్టి అందుకని దీపాలు గాలికి కొండెక్కకుండా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే స్వామివారికి రేగిపళ్ళు అన్నా సరే చాలా ఇష్టం అండి. అందుకని ఇక్కడ నేను 7 రేగిపళ్ళు ఈ విధంగా పెట్టుకుంటున్నానండి. ఈ 7 రేగిపళ్ళు కూడా 7 గుర్రాలకి సూచికగా ఉంటుందని నేను పెట్టుకున్నాను. ఇంకా ఇంతేనండి, పూజకి సంబంధించిన అన్ని సామాగ్రి కూడా నేను పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకా పూజనైతే స్టార్ట్ చేద్దాం. ఈ పూజ చేయడానికి ముందుగానే మనం ద్వారబంధం దగ్గర దీపాలు అయితే పెట్టుకోవాలండి. అలాగే పూజా మందిరంలో కూడా దీపాలు వెలిగించి నిత్య పూజనైతే చేసుకోవాలి. ఆ తర్వాత స్వామివారికి పూజనైతే చేయాలి. ఇప్పుడు ముందుగా దీపారాధన అయితే చేసుకోవాలండి. అది కూడా ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి వినాయకుడి దగ్గర పెట్టుకున్న దీపం వెలిగించి స్వామివారికి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు అన్నీ కూడా సమర్పిస్తూ ఆ స్వామివారిని దీపదోప నైవేద్యాలతో పూజించాలి. స్వామివారికి బెల్లం కానీ అటుకులు కానీ అరటిపళ్ళు కానీ ఇలా ఏది ఉంటే అది స్వామివారికి నైవేద్యంగా పెట్టి ధూపం చూపించి హారతినిచ్చి స్వామివారికి దండం పెట్టుకోండి. ఇలా స్వామివారి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు తులసమ్మకి పూజనైతే చేయాలి. తులసమ్మ దగ్గర పెట్టుకున్న దీపాలు కూడా వెలిగించి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి అలాగే జలాన్ని కూడా సమర్పించాలి. ఆ తర్వాత అమ్మవారికి ధూపం చూపించి ఏదైనా నైవేద్యం పెట్టాలండి. అంటే పళ్ళు కానీ లేదంటే మీ దగ్గర ఏ ఉంటే అవి నైవేద్యంగా పెట్టి ఆ అమ్మకి ధూపం చూపించి హారతినిచ్చి ఆ తల్లికి కూడా దండం పెట్టుకోండి. ఇలా తులసి పూజ కూడా అయిన తర్వాత ఇప్పుడు సూర్య భగవానుడు పూజనైతే ప్రారంభించాలి. తులసి కోట లేని వారు ముందుగా వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత సూర్య భగవానుడికి పూజనైతే స్టార్ట్ చేసేయండి. ముందుగా స్వామివారి దగ్గర పెట్టుకున్న దీపాలన్నీ కూడా వెలిగించుకోండి. అలాగే గోధుమల దీపారాధన కూడా చేయండి. దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు వేసి దీపానికి దండం పెట్టుకోండి. ఈ పూజ మనం బయట చేస్తాం కాబట్టి దీపాలు కొండెక్కే ఛాన్స్ ఉందండి. అందుకని దీపాలు కొండెక్కకుండా ఏదైనా జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు స్వామివారికి ఆహ్వానం పలకాలండి. ముందుగా అగరబత్తులతో ధూపం చూపించి అక్షింతలు స్వామివారి పాదాల దగ్గర వేసి స్వామివారిని ఆహ్వానించండి. ముందుగా స్వామివారికి పత్తి వస్త్రాన్ని సమర్పించి స్వామివారి పూజనైతే ప్రారంభించాలి. ఆ సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన ఎర్రని పువ్వులతో కానీ జిల్లేడు పువ్వులతో కానీ ఎర్రని అక్షింతలతో కానీ తులసి దళాలతో కానీ స్వామివారిని పూజించాలి. స్వామివారికి పూజ చేసేటప్పుడు స్వామివారి అష్టోత్తరాలు కానీ లేదు అంటే ఆదిత్య హృదయం కానీ గాయత్రి జపం కానీ సూర్యాష్టకం కానీ సూర్యుడు సహస్రనామాలు కానీ ఇలా ఏదో ఒకటి చదువుకుంటూ స్వామివారికి పూజనైతే చేసుకోండి. లేదు అంటే స్వామివారి శక్తివంతమైన 12 నామాలు ఉన్నాయండి, 12 నామాలు, అవి చదువుకొని పూజ చేసుకున్నా చాలు. ఇవేమి మాకు రావండి అని అనుకుంటే ఓం సూర్య నారాయణాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ పూజనైతే చేసుకోండి. సూర్య భగవానుడికి చేసే పూజ రథసప్తమి నాడే కాకుండా మాఘమాసంలో వచ్చే అన్ని ఆదివారాలు స్వామివారికి పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. ఈ పూజ అంతా కూడా సూర్యుడు ఉదయించిన తర్వాత చేయాలండి. మీకు ఏ మంత్రాలు రాకపోయినట్లయితే సెల్లో కానీ టీవీలో కానీ ఆ మంత్రాలన్నీ వింటూ స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఆ సూర్య భగవానుడికి పూజనైతే చేయాలి. మనం అలాగే మన ఇంట్లో ఉన్న సభ్యులు ఎలాంటి రోగాల బారిన పడకుండా ఎంతో సంతోషంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాము. స్వామివారికి పూజ చేసిన అనంతరం అగరబత్తులతో ధూపం చూపించి ఇప్పుడు స్వామివారికి నైవేద్యం నివేదన చేయాలి.
అయితే ఈ నైవేద్యం స్వామివారికి చిక్కుడు ఆకుల్లో నివేదన చేయాలండి. అయితే నాకు ఎక్కడ చిక్కుడు ఆకులు దొరకలేదండి, అందుకని వాటి ప్లేస్లో నేను తమలపాకులు తీసుకున్నాను. 7 తమలపాకులు తీసుకొని ఈ 7 తమలపాకుల్లో మనం తయారు చేసిన పరమాన్నాన్ని కొద్ది కొద్దిగా వేయాలి. అలాగే రేగిపళ్ళు కూడా నేను పెడుతున్నానండి. ఈ విధంగా స్వామివారికి చిక్కుడు ఆకుల్లో నైవేద్యం నివేదన చేయాలి. మీకు దొరికినట్లయితే తప్పకుండా చిక్కుడు ఆకులు తెచ్చుకోండి. మనం స్వామివారికి ఏది సమర్పించినా సరే అన్నీ 7 సమర్పిస్తామండి. అంటే 7 గుర్రాలకి ప్రత్యేక అర్థం. ఈ 7 గుర్రాలు కూడా 7 కిరణాలని అర్థం. అందుకని 7 తీసుకోవాలి. ఇలా స్వామివారికి నైవేద్యంతో పాటుగా ఇంకా ఏవైనా పళ్ళుంటే పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత స్వామివారికి 2 చేతులతో చూపిస్తూ ప్రసాదాన్ని స్వీకరించి తండ్రి అని మనసులో తలుచుకుంటూ స్వామివారికి నైవేద్యం నివేదన చేయాలి. ఆ తర్వాత స్వామివారికి తాంబూలం కూడా సమర్పించాలండి. తాంబూలంలో ఆకు, వక్క, అరటిపళ్ళు, చిల్లర నాణం ఇవన్నీ కూడా పెట్టి తాంబూలం ఇవ్వాలి. తాంబూలం ఇచ్చిన తర్వాత స్వామివారికి సాంబ్రాణితో కానీ లేదంటే ఇలా ధూప్ కప్స్తో కానీ ధూపం ఇవ్వండి. తర్వాత స్వామివారికి నారికేళ్ళని సమర్పించాలి. అంటే కొబ్బరికాయని కూడా స్వామివారికి సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు తీసుకొని ఆత్మ ప్రదక్షిణ చేసి స్వామివారి పాదాల దగ్గర అక్షింతలు వేసి మగవారైతే సాష్టాంగ నమస్కారం, ఆడవారైతే మోకాళ్ళపైన నమస్కారం చేసుకోవాలి. మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా చెప్పుకొని ఎప్పుడూ ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండేటట్టు దీవించమని ఆ స్వామివారిని వేడుకోండి. స్వామివారికి పూజ ఆరోగ్యంతో ఉన్నవాళ్లే కాదండి, ఆరోగ్యం బాగాలేని వారు కూడా చేస్తే ఆరోగ్యం కుదుట పడుతుంది. ఈ విధంగా రథసప్తమి పూజనైతే చేసుకోవాలండి. ఇంకా ఈ పూజ పీఠాన్ని, పూజలో పెట్టిన వస్తువులన్నీ కూడా ఈరోజు తీసేవచ్చండి. ఈరోజు ఆదివారం కదా, అందుకని పూజ అయిన అనంతరం మీరు ఇవన్నీ కూడా తీసేవచ్చు. ఉదయం కానీ సాయంత్రం కానీ తీసేయండి. ఇంకా ఈరోజు మనం పాటించవలసిన నియమాలు ఏంటంటే ఈరోజు నాన్ వెజ్ లాంటివి ఏమి కూడా తినకూడదండి. ఉపవాసంతో ఉండాలనుకుంటే ఉండొచ్చండి, లేదంటే ఉపవాసం లేకపోయినా పర్వాలేదు. ఉపవాసం ఉన్నవారు స్వామివారికి పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. ఇంకా ఉపవాసం లేని వారు ఈరోజు తరిగిన ఆహార పదార్థాలు ఏమి కూడా తినకూడదండి. ముఖ్యంగా చేత్తో చిక్కుడుగాయలతో తయారు చేసినటువంటి పదార్థాలు మాత్రమే ఈరోజు తినాలి. ఇంకా పూజలో పెట్టిన నైవేద్యాలన్నీ కూడా మనం తినొచ్చండి. అలాగే ఈ ప్రసాదాన్ని మన ఇంటి బయట ఉన్న పిల్లలకి కానీ పెద్దలకి కానీ పంచిపెడితే చాలా చాలా మంచిదండి. ఈ విధంగా రథసప్తమి నాడు చేసుకునే పూజ సంవత్సరం అంతా కూడా మనకి ఎంతో వెలుగును తెచ్చి పెడుతుందని మన పెద్దల నమ్మకం అండి. అందుకని ఈ రోజున తప్పకుండా ఆ సూర్యనారాయణుడికి పూజ చేసుకొని ఆ స్వామివారి ఆశీస్సులు అయితే పొందండి. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.